బీజేపీ నాయకులు అజ్మీరా ఆత్మారాం నాయక్ జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఆయనను బీజేపీ కార్యకర్తలు శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఆంధ్రుల పెత్తనం వద్దని, తమ ఉద్యోగాలు తమకు కావాలంటూ ప్రజల కోసం పోరాటం చేసి 10 రోజులు జైల్లో ఉన్నారని తెలిపారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆత్మారాం నాయక్ అన్నారు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఎమ్మెల్యేల తీరుని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్ర కంపెనీ అయిన జీఆర్ఎన్ గంటరామనాయుడు కంపెనీకి బీఆర్ఎస్ నాయకులు కొమ్ముగాస్తున్నారని విమర్శించారు. పోలీసులు ఇప్పటికైనా మారి పేద ప్రజల కోసం పనిచేయాలని వారు సూచించారు. అది పీడీపీ యాక్ట్ ఎట్లయితుందో నాకు చెప్పాలి. అదొక కార్పొరేట్ కంపెనీ, అది గవర్నమెంట్ సంబంధమే లేదు. ఆయన మట్టి తీసియాలే, క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే దాని మీద వాళ్ళు పైసలు ఇస్తారు. కానీ ఆ కంపెనీని గవర్నమెంట్ ఆస్తి ధ్వంసం అని చెప్పేసి ఏ విధంగా కేసు పెడతారు? ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా కేసులు పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీని అణగదొక్కాలని చూస్తున్నారు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ తలవదు. మరి ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి, మీరు ఏ యాక్ట్